హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా మిర్చిలో వచ్చేసి స్ప్రేయింగ్ చేయడానికి వచ్చాం మిత్రులారా. గత కొన్ని రోజుల నుంచి నేను వీడియోస్ చేయలేదు. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి కొంచెం ఫీవర్ వచ్చి వీడియోస్ అనేది కొంచెం డిలే అయింది మిత్రులారా. ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. లాస్ట్ స్ప్రేలో మనం పెగాసిస్, దాంతోపాటు అమిస్టర్ టాప్ ఇవి కలిపి స్ప్రే చేసాం అనమాట. అవి స్ప్రే చేసిన తర్వాత ఇంకా నేను ఎక్స్ట్రా కూడా ఒక 2 స్ప్రేయింగ్స్ చేయించాను అనమాట. ఆ వీడియోస్ అనేవి నేను చేయటం కొంచెం హెల్త్ బాగోకపోతే పాసిబుల్ అవ్వలేదు మిత్రులారా. దానికి సంబంధించి కూడా నేను ఇంకొక వీడియోలో మీకు మనం ఏమేమి స్ప్రే చేసాం ఏంటనేది కూడా మీకు తెలియజేస్తాను అనమాట. అసలు ప్రజెంట్ అసలు ఓవరాల్గా మనది క్రాప్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. దాని తర్వాత ఈరోజు మనం మిర్చిలో ఏం స్ప్రేయింగ్ చేస్తాం ఏంటని కూడా మీకు తెలియజేస్తా. రండి మిత్రులారా. ఓవరాల్గా వచ్చేసి మనది క్రాప్ అయితే ఏ విధంగా ఉంది మిత్రులారా. మనం వాటర్ ఒకటి పెట్టాము. పెట్టిన తర్వాత ఈ వర్షం ఒకటి పడింది నిన్న సాయంత్రం. ఓవరాల్గా వచ్చేసి క్రాప్ అయితే ఏ విధంగా ఉందన్నమాట. కొంచెం పండాకు అక్కడక్కడ తగులుతుంది. ముడత అనేది కొంచెం లైట్గా ఉంది మిత్రులారా. ముడుతున్నది అక్కడక్కడ కొంచెం పండాకు అనేది తగులుతుంది అనమాట. ఓవరాల్గా మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇక ఈరోజు మనం ఏం స్ప్రేయింగ్ చేస్తుంటారని మీకు తెలియజేస్తాను అనమాట. ఓవరాల్గా వచ్చేసి క్రాప్ అయితే ఈ విధంగా ఉంది మిత్రులారా. ఈరోజు మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఇది క్రోటివా వాళ్ళది ఎంగేజ్ అనమాట. దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే స్పైనటోరియం వచ్చేసి 5.66, దాంతోపాటు మిథాక్సీ ఫెనోజైడ్ వచ్చేసి 28.3 ఎస్సీ ఫార్మినేషన్లో ఉంటుంది. అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ ఫామ్లో ఉంటుంది మిత్రులారా. ఇదేంటంటే మనకి మిరప పంటలో వచ్చే అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. స్పైనోసైడ్ అంటే స్పైనటోరియం అంటే మీకు తెలిసిందే అనమాట. మనకి డెలిగేట్లో ఉన్న టెక్నికల్ కొంచెం పర్సంటేజ్ డెలిగేట్లో మనకి 11.9%లో ఉంటుంది. దీని లోపల కొంచెం పర్సంటేజ్ తక్కువ ఉంటుంది అనమాట. దాంతోపాటు కొత్త టెక్నికల్ యాడ్ చేసి మనకి ఇది మార్కెట్లోకి లాంచ్ చేయడం జరిగింది మిత్రులారా. ఇది మనకి మిరపలో అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద, కాయ తొలచి పురుగు కానీ, కాండం తొలచి పురుగు కానీ, వీటన్నిటినీ కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ట్రిప్స్ మీద కూడా మనకి ఇది సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది మిత్రులారా. దీని డోస్ చూసుకున్నట్లయితే మనం ప్రతి ఎకరానికి 160 ml మనం సుమారు 10 పంపుల్లో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది మనకి 160 ml కాస్ట్ వచ్చేసి సుమారు 1220 రూపాయల దాకా మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది మిత్రులారా. దీంతోపాటు జేయు వాళ్ళదే నేను పొటాష్ తీసుకొచ్చామన్నమాట. జేయు పొటాష్ 2000 అని చెప్పి మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది మిత్రులారా. అంటే ఇది మనకి లెజెండ్ టైప్లో ఉండేది అనమాట. ఎఫ్ఎంసీ వాళ్ళది లెజెండ్, అది నాకు అందుబాటులో లేదనమాట. దానికి అందుబాటులో లేదని చెప్పి మనం తీసుకురావడం జరిగింది. ఇదేంటంటే మనకి 100% వాటర్ సాల్బుల్ న్యూట్రిషన్స్ ఉంటాయి అన్నమాట. దీని లోపల న్యూట్రిషన్స్ ఫర్ పొటాష్ ఉంటుంది మిత్రులారా. ఇది మనకి మిరపలో వచ్చేసి కాయ సైజ్ అది ఇంప్రూవ్ అవడానికి, అంతేకాకుండా ఫ్లవరింగ్ బాగా రావడానికి, వచ్చిన ఫ్లవర్ అనేది తొందరగా కాయగా మారడానికి, సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి, ఓవరాల్గా చెప్పాలంటే మొక్కకి ఇప్పుడు ఈ టైంలో మనం పొటాష్ చాలా యూజ్ అవుతుంది మిత్రులారా. పొటాష్ మనం ఎక్కువగా ఇస్తేనే మొక్క అనేది పొటాష్ని తీసుకొని కాయ సైజ్ అది ఇంప్రూవ్ చేసుకోవడానికి, కాయ సైజు కొంచెం క్వాలిటీ బాగా రావడానికి, షైనింగ్ బాగా రావడానికి, ఈ విధంగా చెప్పాలంటే అన్ని రకాలుగా కూడా ఈ పొటాష్ అనేది మనకి ఈ మిరపలో చాలా యూజ్ అవుతుంది మిత్రులారా. ఇది మనకి కాస్ట్ వచ్చేసి సుమారు ఇది ఎకరానికి చూసుకున్నట్లయితే పొటాష్ 2000 అనే దాన్ని మనము ఎకరానికి వచ్చేసి 180 grams మనం యూజ్ చేయాల్సి ఉంటుంది మిత్రులారా. మనం సుమారు నేను 3 ప్యాకెట్స్ తీసుకురావడం జరిగింది. మనకి సుమారు 23 పంపులు పడతాయి కాబట్టి నేను 3 తీసుకురావడం జరిగింది అనమాట. ఎంగేజ్ కూడా అంతే, నేను 3 బాటిల్స్ తీసుకొచ్చాను. కొంచెం డోస్ ఎక్కువనే వేద్దాము ఇప్పుడు. అంతేకాకుండా మనం వాటర్ కూడా ఉన్నాం అనమాట. వాటర్ పెట్టాము ఇప్పుడు, కొంచెం డోస్ ఎక్కువనే వేయాలన్నట్లు మనం ఇది తీసుకురావడం జరిగింది మిత్రులారా. ఇక ఇవి రెండు కలిపి మనం ఈరోజు స్ప్రే చేస్తున్నాం అనమాట. ఎంగేజ్ అయితే మీకు అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ట్రిప్స్ మీద కూడా మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారా. ఇది కాస్ట్ వచ్చేసి సుమారు 1220 రూపాయల దాకా మనకి 160 ml మార్కెట్లో అందుబాటులో ఉందన్నమాట. దాంతోపాటు జేయు పొటాష్ 2000 అనమాట. ఇది పొటాష్ అనమాట. ఎకో ఫ్రెండ్లీ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్ అనమాట. ఇది మనకి ఎఫ్ఎంసీ వాళ్ళది లెజెండ్ టైపే అనమాట. వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్ అనమాట. ఇది మనం యూజ్ చేయడం వల్ల కాయ సైజ్ అది ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు ఫ్లవరింగ్ బాగా రావడంతో పాటు మొక్క భూమిలో ఉన్న పోషకాలన్నీ మంచిగా తీసుకొని వేరు వ్యవస్థ అది బాగా అభివృద్ధి చెంది సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి, ఈ విధంగా చెప్పాలంటే అన్ని రకాలుగా కూడా ఈ పొటాష్ అనేది మనకి
యూజ్ అవుతుంది మిత్రులారా. ఇది మనకి 180 గ్రామ్స్ వచ్చేసి సుమారు 450 రూపాయల దాకా మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది మిత్రులారా. ఇవి రెండు కలిపి మనం స్ప్రే చేస్తున్నాం అనమాట. ఇవి రెండు కలిపి స్ప్రే చేస్తాం. ఇది స్ప్రే చేసిన తర్వాత వెంటనే మళ్ళీ మనం ఒక 2 డేస్లోనే మళ్ళీ నేను ఒక తెగుళ్ళు మందు కూడా స్ప్రే చేయాల్సి ఉంటుంది మిత్రులారా. అదనంగా ఇంకొక స్ప్రే పడితే పడింది, మళ్ళీ ఇంకొక నెక్స్ట్ స్ప్రే మనం తెగుళ్ళ మందు ఒకటి, ఫంగిసైడ్ ఒకటి స్ప్రే చేద్దాం మిత్రులారా. ప్రజెంట్ అయితే ఈరోజు స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. అదేలే. ఎర్ర పడతాం కాదు, వాడు పచ్చి పడుతుంది పద్దాక. ఈ అక్కడ నీళ్లు లీక్ అవుతున్నాయి. ఆయన ఈ నీళ్ళు పట్టినప్పుడు ఆ డక్కన కాడ నీళ్ళు లీక్ అయిపోతున్నాయి. సాలు అంతే అయింది. పోయాలి నీళ్ళు. నీళ్ళు పెట్టుకున్నప్పుడల్లా నీళ్ళు లీక్ అయ్యి అంత ఇదవుతుంది. ఈరోజు మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్. క్రోటివా వాళ్ళది ఎంగేజ్ అనమాట. మనకి దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే స్పైనటోరియం ఉంటుంది, డెలిగేట్లో ఉన్న టెక్నికల్, దాంతోపాటు కొత్త టెక్నికల్ కూడా ఉంటుంది మిత్రులారా. రెండు కలిపి ఉంటాయి అన్నమాట. ఇవి మనకు కొత్తగా లాస్ట్ ఇయర్ మార్కెట్లోకి తీసుకురావడం అందుబాటులో ఉంది మిత్రులారా. మనం ఇప్పుడు ఈ సంవత్సరం ఇది స్ప్రే చేస్తాం అనమాట. ఇది స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్ ఎలా ఉంది ఏంటని కూడా నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మిత్రులారా. ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.